గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా శుక్రవారం రోజు మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చెట్లు విరిగి పడే ప్రమాదం ఉండేలా ఉండటంతో ప్రజలు భద్రతతో ఉండాలని సూచించింది. హైదరాబాద్లో ఇవాళ్ల సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. వాతావరణ శాఖ శుభవార్త అయితే తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్ష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఏదైతే ఎండలతో చికాకు పడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరట కలిగిస్తుంది అనుకోవచ్చు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించబోతుంది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. అదే విధంగా శుక్రవారం రోజు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మిగతా జిల్లాలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పేసి ప్రజలు అజాగ్రత్తగా బయట ఉండరాదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండేలా ఉండడంతో ప్రజలు భద్రతగా ఉండాలని చెప్పేసి కూడా వారు సూచించారు. ఇదైతే హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వర్ష సూచన ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లయితే అధికారులు తెలిపారు. అధికారులు అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి, అజాగ్రత్తగా ఉండద్దని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అమూల్య. థ్యాంక్ యూ లెనిన్.